వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు మనము యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఆర్ధ పద్మ ఉత్తానాసనము. ఈ ఆర్ధ పద్మ ఉత్తానాసనం మనము చైర్ పై నిలబడి చేయబోతున్నాము. చైర్ పై నిలబడి చేయడం వలన ఈ యొక్క ఆసనము ఏ విధంగా మనకు బెనిఫిట్ అవుతుందో చూద్దాము. ముందుగా కొద్దిగా డిస్కస్ చేయాలి. వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా చైర్ పై నిలబడి బ్యాలెన్స్ చేసే ఆసనాలు అస్సలు చేయకూడదు. అయితే అలా చేయడం వలన వాళ్ళకి ఏమవుతుంది, మనకేం బెనిఫిట్, రెండు సిమిలర్ అన్నమాట. చైర్పై ఎప్పుడైతే మనం నిలబడతామో మన శరీరానికి షాక్ అనేది కలుగుతుంది. ఎప్పుడైతే మనం ఒక హైట్పై వెళ్ళి నిలబడి కింద చూస్తామో ఏమవుతుంది, మన కాళ్ళు చాలా అలర్ట్గా అవుతాయి, నేను కింద పడిపోతానేమో అని. ఇది చాలా సైకలాజికల్ ఫీలింగ్ అనమాట. హైట్స్పై వెళ్ళి మనము బ్యాలెన్సింగ్ పాస్చర్స్ చేయడము చాలా కష్టంగా భావిస్తారు. ఎందుకు, హైట్ నుంచి పడిపోతాము అని అనిపిస్తుంది. అయితే ఈ భయం నుంచి బయటికి రావడానికి, కాళ్ళ కండరాలని బాగా దృఢంగా బలంగా చేయడానికి, మెంటల్గా, ఫిజికల్గా, అలానే సైకలాజికల్గా కూడా మన శరీరాన్ని, మైండ్ని స్ట్రాంగ్గా చేయడానికి ఇలా ఆసనాలు చేసినట్టు అయితే చాలా మంచిది. అది కాకుండా ఎప్పుడైతే చైర్ని లేదా ఇలాంటి హైట్లో నిలబడతామో ఫార్వర్డ్ బెండ్ బాగా అవుతుంది. ఎందుకు బాగా అవుతుంది, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మనపై బాగా పడుతుంది. ఇవన్నీ ప్రాక్టికల్గా ఎలా ఉపయోగిస్తామో చూద్దాము. ముందుగా మనము ప్రిపరేషన్ చేయాలి. ఆర్ధ పద్మాసనానికి మనము ముందుగా ప్రిపరేషన్ చేద్దాము. పాదాలను దగ్గరగా పెట్టేసి తొడలని పైకి కిందికి చేద్దాము. ఇలా తొడలని పైకి కిందికి కొంత సమయం పాటు చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని బాగా పైకి కిందికి చేద్దాము. అలా కొంత సమయం పాటు ఉండి కుడి కాలుని ఇలా పైకి చేసి సైడ్ టు సైడ్ అనాలి. దీంతో అర్ధ పద్మాసనం చేయడానికి ఈజీగా ఉంటుంది. రెండో కాలుని కూడా అదే విధంగా చేద్దాము. ఇలా రెండు కాళ్ళని చేసి దాని తర్వాత మనం చైర్ పై నిలబడదాము. ముందుగా మనము చైర్ పై నిలబడదాము. చైర్ పై సూటిగా నిలబడండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొన్ని సెకండ్ల పాటు తాడాసనంలో చైర్ పై ఉండాలి. ఎటువంటి ఆసనం మనం చైర్ పై చేసినా తాడాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. భూమిపై తాడాసనంలో ఉన్నప్పుడు, చైర్ పై తాడాసనంలో నిలబడినప్పుడు మన శరీరంలో చాలా చేంజెస్ వస్తాయి. ఏంటి, విజన్లో చేంజ్ అనేది వస్తుంది. కాళ్ళల్లో చాలా 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 యాక్టివ్నెస్ అనేది వస్తుంది. కాళ్ళు తొందరగా నొప్పి అయినట్టుగా అనిపిస్తాయి. ఇక కిందికి దిగిపోవాలి అనే ఆలోచనలో వస్తుంది. ఇవన్నీ మెంటల్గా, సైకలాజికల్గా మన థాట్స్ అన్నమాట. ఇలా మనం కొంత సమయం పాటు ఉంటూ నెమ్మదిగా కుడి కాలుని ఈ విధంగా అర్ధ పద్మాసనంలో తీసుకొని రావాలి. ఇప్పటి వరకు రెండు కాళ్ళలో నిలబడడానికే కష్టంగా అనిపించింది. ఇంకా ఇలా అర్ధ పద్మాసనంలో నిలబడము చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ ఇలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా ఈ యొక్క కాలుని ఇలానే పెట్టి మనము పూర్ణ ఉత్తానాసనంలో వెళ్దాము. ఈ యొక్క ఆసనంలో ఎన్నో వేరియేషన్స్ చేయవచ్చు. ఒక డజన్ వేరియేషన్స్ని మనము కంపల్సరీగా చేయవచ్చు. అయితే ఇలా మనము ఎడమ
చేయితో కుడి పాదాన్ని పట్టుకోవాలి. ఇలా దీంతో ఏమవుతుంది, కింద పడకుండా ఉంటాము. ఇప్పుడు నెమ్మదిగా మనము ఫార్వర్డ్గా బెండ్ అవ్వడానికి చూస్తున్నాము. ఇక్కడ ఫార్వర్డ్గా బెండ్ అయ్యే ముందు బ్యాక్ని స్ట్రైట్గా పెట్టి అలానే ఉండండి. అలా ఉంటూ ఇప్పుడు మనము నెమ్మదిగా ఇలా బెండ్ అవుదాము. బెండ్ అవుతూ ఈ యొక్క కాలు మడుమ మన అబ్డమెన్కి తాకేలాగా చూడండి. ఇప్పుడు మన చేతులతో చైర్ యొక్క హ్యాండిల్ని పట్టుకుందాము. ఇక్కడ కుడి కాళ్ళ వేళ్ళు భూమి వైపు చూపిస్తున్నాయి. కాళ్ళల్లో చాలా చాలా స్ట్రెచ్ వచ్చేస్తుంది, కింద ఇంత స్ట్రెచ్ రాదండి. అయితే ఇలా చేతులని నెమ్మదిగా కిందికి చేస్తూ చైర్ సీట్ని పట్టుకోండి. అయితే పట్టుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా పెట్టకూడదు, మోచేతులని బెండ్ చేయాలి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఈ యొక్క కుడి కాళ్ళ హీల్ మన అబ్డమెన్ లోపలి భాగంలో బాగా ప్రెస్ అవుతుంది. అలా ప్రెస్ అవ్వడం వలన మన అబ్డమెన్, కిడ్నీ ఇంకా పుత్తి కడుపుపై బాగా ప్రెషర్ పడుతుంది. అలానే ఈ ఎడమ కాలులో చెప్పలేనంతగా స్ట్రెచ్ మనకు లభిస్తుంది. ఇలా కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా చైర్ హ్యాండిల్ని పట్టుకొని పైకి వస్తూ ఈ యొక్క కుడి పాదాన్ని కింద పెట్టేసేవచ్చు. ఈ ఎడమ హ్యామ్స్ట్రింగ్ పై చాలా 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 తీవ్రంగా స్ట్రెచ్ మనకు తెలిసి వచ్చింది. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. కాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి ఇలా మోకాల్ని పైకి కిందికి కూడా బెండ్ చేస్తూ హీల్ని పైకి కిందికి కూడా చేయవచ్చు. అలా చేసిన తర్వాత ఇప్పుడు మనము రెండో పాదాన్ని నడుము దగ్గర తెచ్చి పెడదాము. ఈ విధంగా మనము ఎడమ పాదాన్ని కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టండి. అలా తెచ్చిపెట్టి ఈ విధంగా మనము కుడి చేతితోనే పట్టుకోవాలి. కొంత సమయం పాటు ఇలా కుడి చేతితో పట్టుకొని ఇక్కడ వీపుని నిటారుగా చేద్దాము. బ్యాలెన్స్ ఉండడానికి ఒక బిందుపై ధ్యానాన్ని కేంద్రీకరించి ఇక్కడ ఇలానే ఉండాలి. చేతిని పైకని కూడా ఇక్కడ ఉండవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా మనము ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఈ యొక్క ఎడమకాలు మడుమ మన పొట్టకి తాకేలాగా చూడాలి. పుత్తి కడుపులో బాగా ప్రెస్ అయ్యేలాగా చూడాలి. చూస్తూ చైర్ హ్యాండిల్ని పట్టుకుందాము. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి నెమ్మదిగా చైర్ యొక్క సీట్పై చేతులని పెడుతూ ఇలా మోచేతులని బెండ్ చేయాలి. కింద పడిపోతాము అనే భయము మనకు ఉండకుండా అలానే మన కాళ్ళల్లో, తొడలల్లో, నడుములల్లో స్ట్రెచ్ తీవ్రంగా పడేలాగా చూస్తూ ఈ ఆసనం మనం చేస్తున్నాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదులుతూ ఇక్కడ అలానే ఉండండి. కొన్ని నిమిషాల పాటు ఇలా అలానే ఉంటూ రక్త ప్రసరణ తలలో ఎలా జరుగుతుందో గమనిస్తూ ఉండాలి. అలా చేసి నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసి ఇలా ఫార్వర్డ్గానే కొంత సమయం పాటు ఉండవచ్చు. ఇలా ఫార్వర్డ్గా ఉంటూ కింద చూస్తూ కిందికి దిగేయాలి. హ్యామ్స్ట్రింగ్స్లో, కాళ్ళల్లో చాలా ఎక్కువగా స్ట్రెచ్ వచ్చింది. తలలో బ్లడ్ ఫ్లో కూడా బాగా ఎక్కువగా పెరిగింది. దీని తర్వాత చైర్పై ఇలానే కూర్చున్నాము. కూర్చొని కళ్ళని మూసివేసి ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోవచ్చు. కొంత సమయం పాటు తలలో రక్త ప్రసరణ నార్మల్గా అయ్యేలాగా చూడాలి. అలా మనము రిలాక్స్ అయిపోవచ్చు.
అలా రిలాక్స్ అయ్యి నెమ్మదిగా కూర్చోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పద్మ ఉత్తానాసనము. ఒక కాల్ని పద్మాసనంలో పెట్టి మనము ఉత్తానాసనంలో అంటే ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఈ యొక్క ఆసనం కూడా మనము చైర్ పై నిలబడి చేయబోతున్నాము. చైర్ పై చేసిన ఏ ఆసనం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాళ్ళ కండరాలపై చాలా బాగా తీవ్రంగా ప్రభావం పడేలాగా చూస్తుంది. ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు నార్మల్గా అందరికీ చేయడానికి కష్టంగా భావిస్తారు. ఎందుకు? హ్యామ్స్ట్రింగ్ కండరము చాలా టైట్గా ఉంటుంది. ఎప్పుడైతే అందరూ ఫార్వర్డ్గా బెండ్ అవుతారో అప్పుడు వాళ్ళకు ఆ యొక్క కండరంపై ప్రభావం బాగా పడి ఆ ఆసనం కష్టంగా అనిపిస్తుంది. చైర్పై అలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇక చైర్పై ఇలాంటి ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేసేటప్పుడు సాధారణంగా అందరూ కళ్ళని మూసివేస్తారు. అయితే ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి కళ్ళని మనము చైర్పై నిలబడి కళ్ళు మూసామనుకోండి, కింద పడిపోయే వరకు మనకు తెలియదు. కాబట్టి కళ్ళని ఓపెన్ చేసి పెట్టండి. అలా ఓపెన్ చేసి పెట్టి ఏదైనా ఒక భాగాన్ని పట్టుకొని మీరు ఆసనం చేయగలిగితే చాలా మంచిది. ఏది అవసరం లేదనుకోండి, మీరు చాలా నిపుణులు అన్నమాట. అయితే ఈరోజు మనము ఈ విధంగా ఆసనం చేయబోతున్నాము. ముందుగా మనము పద్మాసనానికి ప్రిపరేషన్ చేయాలి. సుఖాసనంలో కూర్చోండి. సుఖాసనంలో కూర్చొని కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్దాము. ఇలా కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళి కాళ్ళని ఆడించాలి. తొడలని కొంతసేపు ఇలా ఆడిస్తాము. తొడలని ఇలా ఆడించండి. కొంత సమయం పాటు ఇలా కాళ్ళని ఆడిస్తూ దాని తర్వాత నార్మల్గా కూర్చొని కుడి కాలుని హిండోలాసనంలో తీసుకెళ్దాము. అలా తీసుకెళ్ళి కాలుని బాగా ఆడించాలి. దీంతో తొడలో ఎలా అనిపిస్తుందో, నడుములో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కాలుని సైడ్ టు సైడ్ చేస్తూ ఉండండి. కాలుని కింద పెట్టేసి రెండో వైపు కూడా ఇలానే చేద్దాము. కాలుని బాగా ఆడియాలి. కాలుపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా మనం పైకి వచ్చి నిలబడదాము. ఒక కాల్ని కుడి కాల్ని పద్మాసనంలో తీసుకెళ్ళండి. కుడి కాల్ని పద్మాసనంలో పెట్టండి. ఎడమ చేతితో పట్టుకోండి. ఇప్పుడు ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. కుడి చేతితో ఆ ఎడమ కాళ్ళ వేళ్ళని పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలల్లో ఆ కుడి కాల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి.
నెమ్మదిగా పైకి వచ్చేసి ఇదే ఆసనాన్ని మనము చైర్పై చేయబోతున్నాము. చైర్పై నిలబడండి. కొంత సమయం పాటు తాడాసనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఉండండి. అలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత కుడి పాదాన్ని ఎడమ తొడపై పెట్టేసేయండి. అలా పెట్టేసి ఎడమ చేతితో పట్టుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఆ కుడి చేతిని కిందికి వేలాడిస్తూ అయితే చైర్ యొక్క సీట్ని లేదా చైర్ యొక్క హ్యాండిల్ని పట్టుకోవచ్చు. ఆ కుడి చేతిని నెమ్మదిగా కిందికి తీసుకొస్తూ ఉండాలి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉంటూ ఆ కుడి చేతిని ఆల్మోస్ట్ సీట్ వరకు తీసుకెళ్ళాలి. కళ్ళని మూయరాదు. మూస్తే కింద పడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆసనం చేసేటప్పుడు ఆ ఎడమ కాలులో ఎలా అనిపిస్తుందో గమనించండి. కుడి నడుములో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా కొంత సమయం పాటు ఉండి చాలా నెమ్మదిగా పైకి రావాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధపద్మ ఉత్తానాసనం. ఈ ఆసనాన్ని మనం చైర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళ కండరాలకు చాలా మంచిది. తొడ భాగం పైన తీవ్రమైన స్ట్రెచ్ లభిస్తుంది. అలాగే మన తలలో రక్త ప్రసరణ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనలో బ్యాలెన్స్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఆసనం చేసేటప్పుడు చాలా ఫోకస్డ్గా చేస్తాం కాబట్టి మనలో ఉన్న ఫోకస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇదే ఆసనాన్ని రెండో వైపు చేద్దాము. అర్ధ పద్మాసనంలో ఎడమ వైపు కాలుని తీసుకెళ్ళి కుడివైపు బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టంగా భావిస్తాము. ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఇక్కడ ఇలానే ఉంటూ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ భాగంలో ఉన్న కండరాలపై పడిన ప్రెషర్ అంతా కూడా బాగా రిలీవ్ అయిపోతుంది. బాగా డీస్ట్రెస్డ్గా అనిపిస్తుంది. మరి ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. ఈ ఆసనం చేస్తే కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ ఆసనం చేసేటప్పుడు మనము మంచిగా చైర్ని సపోర్ట్గా తీసుకుంటూ ఈ ఆసనం చేసినట్టయితే మంచిది. ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్ళల్లో కంపన అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఆసనాన్ని చేయండి. హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు మీరు ఒకటేసారి చైర్పై అలా బ్యాలెన్స్ చేస్తే కూడా కష్టంగా భావిస్తారు. కాబట్టి మీరు ఈ ఆసనాన్ని నెమ్మదిగా ఫోకస్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ భూమిపై ఆసనాలను చేసి కొన్ని రోజుల తర్వాతే ఇలా చైర్పై ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనం చేసేటప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా కింద పడిపోకుండా ఉండండి. అలా చేయడానికి మనము చైర్ని ఒక చేతితో పట్టుకున్నట్టయితే మంచిది. కళ్ళని కంప్లీట్గా మూసుకోకుండా మీరు ఈ ఆసనంలో ఉన్నట్టయితే కూడా మీకు చాలా మంచిది. ఎందుకంటే కళ్ళని మూసుకుంటే కింద పడిపోయే వరకు మీకు తెలియదు.
కాబట్టి కళ్ళని ఓపెన్ చేసే మీరు ఆసనాన్ని చేయండి. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో అర్ధ పద్మ ఉత్తానాసన. ఈ ఆసనాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీలో బ్యాలెన్స్ని, ఫోకస్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.